విపరీతమైన రిగ్గింగ్ స్టార్ట్ అయిపోయిందన్న అప్పుడే బయటకు తీసుకొచ్చి నుంచోని కార్యకర్తలు పట్టిస్తారు. రెండు రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీలు ఎంత అరాచకం ఇది. మన బీహారా వందే ఫస్ట్ ఉంటుంది, బీహార్ కూడా తర్వాత ఈ సిచ్యువేషన్ అవసరం. ఎంత హ్యాపీగా, ఎంత సైలెంట్గా, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. చెప్తున్నారు మా గోపన్న ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు అరాజకాన్ని చూస్తే బయటికి రావాలంటే భయం అవుతుంది. ఇళ్ల మీద ఎదురిస్తున్నారు. రోడ్డులో కూర్చుకోవాలి. మా భర్త చనిపోయిన బాధలో ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోలే మాట్లాడాల. కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీయిజం చేస్తున్నారు. ఆ రౌడీ షీటర్లు కూడా బయట పెట్టి ఆళ్లతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద. అంత బెదిరింపులా? ఒక మహిళగా నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా? అట్లా మాట్లాడతారా? అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద 150 మంది కూర్చున్నారు. నవీన్ యాదవ్ మనుషులు